హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యూరియాసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా. ఈ మూవీ ఈరోజే చూశాను భయ్య. 2015లో వచ్చిన మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్కు ప్రీక్వెల్ అని చెప్పవచ్చు. థోర్ ఎక్స్ట్రాక్షన్ వంటి భారీ మూవీలకు హీరోగా చేసిన క్రిస్ హెమ్స్వర్త్ ఈ మూవీలో విలన్గా నటించారు. జార్జ్ మిల్లర్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీగా చెప్పొచ్చు. మరి మూవీ ఎలా ఉంది అనేది ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే, ఫ్యూరియాసా చిన్నప్పుడు ఎలా విలన్స్ కు దొరికింది, వాళ్ళు తనని ఏం చేశారు, తనను విలన్స్ ఎత్తుకెళ్లిన తర్వాత తన జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, మరి తనని ఎత్తుకెళ్లిన తర్వాత వాళ్ళపై ఎలాంటి ప్రతీకారం తీర్చుకుంది అనేదే మిగతా స్టోరీ. ఫస్ట్ హాఫ్ కొంత డ్రామాతో ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఎమోషనల్ టచ్ కూడా ఉంది. కొన్ని సీన్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయని చెప్పొచ్చు. ఒక 1 అవర్ తర్వాత నుండి యాక్షన్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ గా ఉందని చెప్పొచ్చు. విజువల్ పరంగా చాలా బాగున్నాయని చెప్పొచ్చు. ఫ్యూరియాసా పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. విలన్ గా చేసిన క్రిస్ హెమ్స్వర్త్ ఇరగదీశాడని చెప్పొచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. కానీ ఫస్ట్ పార్ట్ కంటే ఈ మూవీ యాక్షన్ పరంగా కొంత తక్కువైనట్టుగా అనిపించింది. ఫస్ట్ పార్ట్ చూడకున్నా పర్వాలేదు, ఈ మూవీ చూసేయచ్చు. కానీ కొన్ని సీన్స్ రిలేటివ్ గా ఉంటాయి. ఓవరాల్గా మూవీ బాగుంది అనిపించింది. మీరు కూడా చూసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.